ప్రతిరోజు మనం ఉదయాన లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంటర్నెట్ని ఉపయోగిస్తూనే ఉంటాము. మెసేజెస్ అని, వీడియో కాల్స్ అని, ఆన్లైన్ షాపింగ్స్ అని, ఆన్లైన్ క్లాసెస్ అని, సినిమాలు చూడడానికని, ఇటువంటి ఎన్నో దానిలకు మనం పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు ఫోన్ని, ఇంటర్నెట్ని యూస్ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లేకుంటే అసాధ్యం. కానీ ఇది మొదట ఎలా ప్రారంభమైంది, మన జీవితాలను ఎలా మార్చింది, ఈరోజు మనం ఇంటర్నెట్ గురించి దాని యొక్క చరిత్ర పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇంటర్నెట్ పుట్టుక వచ్చేసి 1960లో జరిగింది. మొదటగా అమెరికా ప్రభుత్వం అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అనే ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే కంప్యూటర్ ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఇందులోని డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. 1970లో TCP మరియు IP అనే ఒక నెట్వర్క్ ప్రోటోకాల్ డెవలప్ అయ్యింది. దీని ఆధారంగానే నేటి కంప్యూటర్స్ అనేవి పనిచేస్తున్నాయి. 1983 నాటికి అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ పూర్తిగా TCP మరియు IP కిందికి మారిపోయాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఒకే కంప్యూటర్ తో అనేక కంప్యూటర్లతో లింకప్ అయ్యేలాగా మన టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. ఈ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అనేది TCP మరియు IP లోకి అంగీకరించిన తర్వాత ఇంకా ఇంటర్నెట్ బాగా డెవలప్ కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే వరల్డ్ వైడ్ వెబ్. అది WW అని మనం సెర్చ్ చేస్తాం చూడు అదే. 1990లో బ్రిటిష్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ ఇది సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ WW సృష్టించక ముందటి వరకు కంప్యూటర్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ మాత్రమే ఉండేది. కానీ ఈ WW వరల్డ్ వైడ్ వెబ్ వల్ల మనం పేజీలను బ్రౌజ్ చేయడమే కాకుండా మనము ఒక వెబ్సైట్ని సృష్టించడానికి WW అనేది అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది HTML మరియు HTTP మరియు URL అనే కొన్ని కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అసలు ఇవన్నీ ఫుల్ ఫార్మ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ముందుగా HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే వెబ్సైట్ తయారు చేసేటప్పుడు యూజ్ చేసే లాంగ్వేజ్ మరియు దాని యొక్క టెక్స్ట్ మరియు దాని యొక్క ఇమేజెస్ వెబ్సైట్లో జనరేట్ చేయడానికి ఈ HTML అనేది యూజ్ చేస్తారు. ఆ తర్వాత HTTP, దీని మీనింగ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటో. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మెయిన్లీ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలానే వెబ్ బ్రౌజర్ మరియు సర్వీస్ మీద కమ్యూనికేట్ చేయడానికి కోసం కూడా ఈ HTTP అనేది యూజ్ చేస్తారు. లాస్ట్ URLs, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ రిసోర్స్ లొకేటెడ్. అంటే ఇవి ఏమి లేదు, లింక్స్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనము బాగా చూసినట్లయితే కొన్ని షేర్ చేసి ఒక లింక్ వస్తుంది కదా, ఆ లింక్ రావడానికి మెయిన్లీ ULRS అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. 1990లో ఇంటర్నెట్ నెమ్మదిగా ప్రజల జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. సరిగ్గా 2020 నాటికి బోర్డ్ అండ్ బోర్డ్ మరియు వైఫై వచ్చాయి. మెయిన్లీ బోర్డ్ అండ్ బోర్డ్ అంటే ఇది ఏమి లేదు, ఒక వైఫై లాంటి ఒక సర్వీస్ అందిస్తుంది. ఇది కూడా పోనీ ఇవి అంతరించాయి కానీ వైఫైలు అనేవి అంతరించలేదు. ఇవైతే అంతరించిపోయాయి, ఇక్కడ కనపడలేదు. ఆ తర్వాత మొబైల్ ఇంటర్నెట్ వల్ల ఇంటర్నెట్ విపరీతంగా అభివృద్ధి చెందింది. మరి ఇప్పుడేమో ఇంటర్నెట్ వల్ల సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి ఎన్నో యాప్స్ రన్ అవుతాయి. అలానే కామర్స్ మరియు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, షాపిఫై ఇటువంటి ఎన్నో ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్ కూడా చాలా రన్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ పేమెంట్స్ కూడా ఇంటర్నెట్ వల్ల జరుగుతున్నాయి. UPI, Paytm మరియు ఇటువంటి ఎన్నో యాప్స్ ఇంటర్నెట్తో జరుగుతున్నాయి. మెయిన్లీ ఇంటర్నెట్ అనేది మన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అది ఎంతలా అంటే మనము ముందుగా అయితే కమ్యూనికేషన్స్ కోసము ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళడమా లేదంటే ఆ పర్సన్ మన దగ్గరికి రావడమో జరిగేది. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాట్సాప్, జూమ్, గూగుల్ మీట్ వంటివి వచ్చేసి పీపుల్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి దెబ్బతీస్తున్నాయి. కాబట్టి చాలా వరకు యంగ్స్టర్స్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్లీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత చూస్తే చదువు అయితే అప్పట్లో అయితే మనము స్కూల్స్, కాలేజెస్ అటెండ్ అయ్యి చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూసినట్లయితే యూట్యూబ్, అన్అకాడమీ మరియు ఇటువంటి ఎన్నో ఆన్లైన్ వచ్చేసి మనకు చదువు కూడా ఆన్లైన్ చెప్పేస్తున్నారు. ఇదైతే చాలా మంచి పని. తర్వాత బిజినెసెస్ మరియు జాబ్స్, ఇది కూడా చాలా వరకు మారిపోయింది. ఇది వరకు అయితే మనము జాబ్స్ అంటే ఏదో కంపెనీలో వెళ్ళి జాబ్ చేయాలని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే ఈ ఇంటర్నెట్ వల్ల ఫ్రీలాన్సర్ అనే ఒక జాబ్ కూడా ఎనేబుల్ అయిపోయి చాలామంది అది ఒక లైఫ్ టైం జాబ్గా కూడా ఎంచుకుంటున్నారు. ఇక బిజినెస్ విషయానికి వస్తే చాలామంది కామర్స్ వెబ్సైట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇటువంటి దాంట్లో ఆన్లైన్ స్టోర్స్ ఓపెన్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది గ్రో చేసుకుంటున్నారు.
ఇంకా ఇంటర్నెట్ పైన ఫ్యూచర్ ప్లాన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ భవిష్యత్తులో మరింత అద్భుతంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ 5G రాబోతున్నది. 5G వల్ల చాలా వరకు చాలామందికి లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నెట్ అనేది చాలా స్పీడ్గా కాబోతుంది. ఇది వరకు మనకు 3GB ఉండేది. 3GB తర్వాత 4G తర్వాత 5Gకి చాలా వరకు మారిపోయి ఇంటర్నెట్ స్పీడ్ అనేది 5Gకి మారిపోయి ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా వరకు పెంపొందించుకుంటూ వెళ్తున్నాం. తర్వాత AI అండ్ మిషన్ లెర్నింగ్, ఇదైతే ఒక వన్ ఆఫ్ ద బూమింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. AI వల్ల చాలా వరకు జరుగుతున్నాయి. ఏఐకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే చాట్ జీపీటీ ఎంత అక్నాలెడ్జ్డ్ అయిపోయిందంటే అది చాలామంది అయితే ఒక రిలేషన్షిప్లో లేకోకుండా సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చాట్ జీపీతో రిలేషన్షిప్లో ఉంటున్నారు. దాన్ని అంతగా అప్గ్రేడ్ చేశారు. ఇంటర్నెట్ ఒక సాంకేతిక విజయం మాత్రం కాదు, అది మన జీవితాలకు కొత్త ద్వారాలు తెరిచింది. మనం ఎక్కడున్నా ఎవరితో అయినా కనెక్ట్ అయ్యేలా గొప్ప సంబంధాలు కూడా అమర్చింది. మీరు ఇంటర్నెట్ వల్ల మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు చూశారు? ఒకవేళ ఏమన్నా మార్పులు చూసినట్లయితే కింద కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.